హాయ్ హలో గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను మన తెలుగమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం అండ్ ఐ హోప్ మీరు అందరూ కూడా బాగున్నారు, సేఫ్గా ఉన్నారని అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వ్లాగ్. సో ఈ రోజు వ్లాగ్ స్పెషల్ ఏంటంటే మా 10th యానివర్సరీ మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం మా కొత్త ఇంట్లో, ఇదంతా చూద్దరు. కానీ 10th యానివర్సరీ అంటే అన్ని యానివర్సరీస్ కన్నా కొంచెం స్పెషల్గా అనిపిస్తుంది కదా. సో మాకు కూడా అంతే, చాలా చాలా స్పెషల్ ఇయర్. ఎందుకంటే 10th యానివర్సరీ అది మా కొత్త ఇంట్లో, ఐ మీన్ మా సొంత ఇంట్లో చేసుకుంటున్నందుకు చాలా మంచిగా అనిపించింది. అండ్ ఈ స్పెషల్ డే రోజు మా హస్బెండ్ చాలా ప్లాన్ చేశారు. బట్ మాకు ఇంట్లో వర్క్స్ అవ్వక, నాకు కొంచెం ఇలాంటి టైంలో వెకేషన్ తీసుకోవడం ఇష్టం లేక కామ్గా ఉన్నాం అనమాట. సో ఈ ఇయర్ తను ఏదైతే ఇవ్వాలనుకున్నారో అదంతా నాకు ఇష్టమైన ప్లాన్స్, గార్డెనింగ్ ఇటు సైడే ఉందన్నమాట. సో ఆ రకంగానే నాకు ఇష్టమైన, ఎప్పటి నుంచో నేను ఇష్టపడుతున్న ఒక 3 ప్లాన్స్ అయితే నాకు ఇచ్చారు. అండ్ అవి అంతకుముందు వీడియోస్లో కూడా వేరే ప్లేసెస్లో ఉన్నప్పుడు షేర్ చేశాను. అవి క్రీపర్స్ అనమాట, దాని గురించి తర్వాత మాట్లాడతాను. అండ్ ఇక్కడైతే ఆ రోజు పొద్దున్న లేవడమే చాలా డిస్టర్బ్డ్గా లేచాము, ఎందుకంటే 2-3 డేస్ నుంచి నిద్ర ఉండట్లేదు. దక్షిత్కి వ్యాక్సిన్ వేయించాం కదా, సో బాగా చేయి నొప్పి అని ఏడుస్తూ ఉన్నాడు అనమాట. అండ్ పొద్దున్న లేచాను అండ్ మా హస్బెండ్కి డ్రెస్ అయితే ముందే డిసైడ్ అయ్యాను. యాక్చువల్గా ఇండియా నుంచి పార్సిల్ రావాలి, అది కొంచెం డిలేలో ఉందన్నమాట. సో తన డ్రెస్ తీసి మ్యాచింగ్ ఏమేద్దామని చూస్తే ఇన్ని శారీస్ ఉన్నాయి కానీ అసలు ఆ కలర్లోనే లేదు. చాలా డిఫరెంట్ కలర్, చాలా బాగుంటుంది తన డ్రెస్ కలర్. తన డ్రెస్ కలర్లో దగ్గరలో కూడా నాకు లేదనమాట. సో ఆడవాళ్ళకి ఇంతే కదండి, ఎన్ని ఉన్నా ఏదో కలర్ షేడ్ తక్కువ అవుతుంది. సో అలా వెతికి ఇంకా ఫైనల్లీ ఒక కొత్త శారీ ఉంటే, ఎప్పటి నుంచో ఆల్మోస్ట్ మా చెల్లి పెళ్ళికి ముందు ఎప్పుడో తీసుకున్న శారీ ఇప్పటి వరకు వేసుకోలేదన్నమాట. సో అలా ఒక మంచి లైట్ వెయిట్ శారీ. యాక్చువల్గా ఆ రోజు చాలా డిస్టర్బ్డ్గా అనిపించింది, బట్ స్టిల్ వేసుకుందాం అని అనుకున్నాను. అండ్ ఇలా నా వార్డ్రోబ్లో ఒక్కొక్క శారీకి ఒక్కొక్క స్టోరీ ఉంది, ఒక్కొక్క యానివర్సరీకి ఒక్కొక్క శారీ అనమాట. సో మీకు నన్ను ముందు నుంచి ఫాలో అయితే మీకు తెలుస్తుంది. అండ్ ఐ నో మీరు ఖచ్చితంగా వార్డ్రోబ్ ఆర్గనైజేషన్ అడుగుతారు, నేను షూట్ చేశానండి, ఆ వీడియో కూడా రిలీజ్ చేస్తాను. కాకపోతే ఏంటంటే చిన్న బిట్స్ యాడ్ చేయడం వల్ల నేను అవి షూట్ చేయలేదన్నమాట. అవన్నీ కలిపి వీడియో షూట్ చేయాలి, దానికోసమే ఆగాను. అండ్ ఇలా శారీస్ అన్నీ చూస్తూ ఏ శారీ దేనికి గుర్తుగా అనేది నాకు బాగా గుర్తుంటుంది చాలా వరకు. సో అవే అన్నీ రీకలెక్ట్ చేసుకుంటున్నాను అనమాట. సో ఫైనల్లీ ఈ శారీ తీసుకున్నాను. అండ్ దీనికి చాలా సింపుల్ శారీ అండి, చాలా మంచి క్వాలిటీ ఆఫ్ జార్జెట్ అనమాట. చాలా లైట్ వెయిట్ ఉంటుంది శారీ, బాగుంటుంది. చిన్న డీటెయిలింగ్ వచ్చి ఫ్లోరల్లో నాకు ఇదే ఫస్ట్ శారీ. చెప్పాలని నేను చాలా వరకు చాలా సాదాగా తీసుకుంటాను చీరలు, డిజైన్స్ అవి ఇవి ఉన్నాయి, హెవీగా బార్డర్స్ అలాంటివి నేను చూస్ చేసుకోను, నన్ను ఫాలో అయ్యే వాళ్ళకి తెలిసే ఉంటుంది. అండ్ దాని మీద ఈ బ్లౌజ్ అనమాట, ఎప్పుడో మా చెల్లి పెళ్ళికి ముందు కుట్టించాను, ఇప్పుడు ఎంతవరకు సెట్ అవుతుందో నాకు తెలీదు. ఇదైతే ఆ శారీ కోసమే కుట్టించుకున్నాను అనమాట. శారీలో బ్లౌజ్ పీస్ అది పెట్టించి బ్యాక్ బోటై లాగా అలా పెట్టించాను. నేను సూపర్ హెవీ మోడల్స్ కూడా ఏం తొడగనండి, కొంచెం తక్కువే వేసుకుంటాను. అండ్ రీసెంట్గా ఒక బ్లౌజ్ కూడా కుట్టించుకున్నాను అనమాట. సో ఏది నాకు లూజ్ ఫిట్టింగ్స్ అన్నీ బాగుంటాయి అది వేసుకుందామని, ఎందుకంటే ఇప్పుడు వెయిట్ రెడ్యూస్ అయ్యాను కదా. సో అది అప్పుడు అషి పుట్టిన తర్వాత కుట్టించుకున్నాను కదా, సో ఎలా ఉంటుందా అన్నట్టు 2 బ్లౌజులు తీసాను అనమాట. సో అనుకున్నట్టు ఆ శారీకి ఈ గ్రీన్ బ్లౌజే సెట్ అయింది, ఇంక ఇదే వేసుకున్నాను. అండ్ మాకు మార్నింగ్ కొంచెం ఇంటి పనులు ఉంటే అవి చూసుకొని ఇంకా రెడీ అయ్యాను అనమాట. సో బ్లాక్ బీడ్స్ తీసుకుంటున్నాను, నాకు గోల్డ్ అంతా కొంచెం ఈ బాక్స్లో అలా సెట్ చేసుకుంటాను, ఇక్కడ ఎక్కువ ఉండవు కాబట్టి. అండ్ లాస్ట్ ఇయర్ యానివర్సరీకి ఇది డైమండ్ బ్లాక్ బీడ్స్ మా హస్బెండ్ గిఫ్ట్ చేశారు కదా, సో అది 2-in-1. ఇలా డ్రెస్సెస్ మీదకి వేసుకున్నప్పుడు అలా పెండెంట్లా వేసుకుంటా. ఇది 2-in-1 అనమాట. ఖజానాలోనే తీసుకున్నాను ఇండియాలో. చాలామంది వెళ్ళి అడిగారంట, నేను చూపించాక వీడియో చూపించి, ఒకళ్ళిద్దరు తీసుకున్నాను కూడా చెప్పారు, ఆర్డర్ చేసుకున్నామండి అని. సో చాలా బాగుంటుంది అనమాట. శారీస్కి వేసుకున్నప్పుడు ఇలా ఓపెన్ చేసి ఇలా వేసుకుంటాను, బ్యాక్ సైడ్ మనం లాక్ పెట్టుకునేది ఉంటుంది అనమాట, చాలా బాగుంటుంది వేసుకుంటే. హలో గుడ్ ఆఫ్టర్నూన్. సో ఆఫ్టర్నూన్ అయిపోయింది అనమాట. సో బ్లాక్ బీడ్స్ వేసుకున్నాను అండ్ చీర వేసుకున్నాను, రెడీ అయ్యాను సింపుల్గానే. అండ్ మేమైతే ఇప్పుడు లంచ్ చేసేసి బయటకు వెళ్తాము, ఎక్కడికి ఏంటని షేర్ చేస్తా. ఇది యాక్చువల్గా మార్నింగ్ ప్లాన్, బట్ ఈవినింగ్ అయింది. ఇలారా నువ్వు మార్నింగ్ చేసావమ్మా, డ్రెస్ మార్చుకుంది కానీ నువ్వు మార్నింగ్ చేసే వెళ్ళావమ్మా, మేము ఇప్పుడు చేసాము వర్క్స్ అయ్యి. హలో హ్యాపీ యానివర్సరీ. సో 10 years అయింది. మనం మాట్లాడదాం, వీళ్ళు పట్టుకొని మాట్లాడలేం కానీ. సో తనకైతే నేనేం గిఫ్ట్ చేయలేదు, ఈ టీషర్ట్ ఒకటే కొన్నాను. ఇది చాలా మంచి అయితే ఫైనల్లీ ఇప్పుడు యాక్చువల్గా మా యానివర్సరీ డ్రెస్సెస్ వేరే అనుకున్నాం, బట్ పార్సల్ రాలేదు ఇండియా నుంచి.
నాన్నతో మ్యాచింగ్ చేసుకుంది మీరు దానికి అడ్డుగా ఉండడం వల్ల. యానివర్సరీ ఎవరికి? దక్షిత్ నువ్వు కూడా రా. సో నేనైతే ఇది ఒకటే ఇచ్చా అండ్ తను ఇచ్చిన గిఫ్ట్స్ ని షేర్ చేస్తాను. ఇవి ఆల్రెడీ నేను చూసేసాను, మీ దాకా ఉంచలేదు, మీకు చూపిద్దామని ఇంక చూసి పెట్టేసాను అనమాట. దక్షిత్ ఇగో నాన్నకి నాన్న అమ్మకి గెషింగ్ ఇచ్చారు. చూద్దామా మరి. ఇది స్వరోస్కి, ఇది చూస్తే మీకు అర్థమయ్యే ఉంటుంది, చూపిస్తానండు. ఇది నేను ఆల్మోస్ట్ 1.5 year నుంచి, ఏంటిది 1.5 year నుంచి చూస్తున్నాను అనమాట ఈ బ్రేస్లెట్. అవుట్లెట్స్కి వెళ్ళినప్పుడల్లా చూస్తాను. దీని ప్రైస్ వల్ల అవుట్లెట్ లో చూద్దాం అన్నట్టు చాలా మంది ఎవరైనా వెళ్ళినా నేను ఎంక్వైరీ చేశాను. అషి ఆగు నేను తీస్తాను. చాలా చూసి ఆ ప్రైస్ కి ఎందుకో కొనాలనిపించక వదిలేసాను అనమాట. సో ఫైనల్లీ తను ఇది నాకు గిఫ్ట్ చేశారు. రోజ్ గోల్డ్ లో ఇలా వస్తాయి అనమాట. స్టోన్స్ వచ్చి చాలా బాగుంటుంది. నువ్వే పెట్టు. గాజులే వేసుకోవాలి. అమ్మకి గేషానికి ఇచ్చారు. యా ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఇది తీసుకోవాలని, ఫైనల్లీ ఇప్పటికి. దక్షిత్ దా ఇలారమ్మా ఉంచేస్తా. నువ్వు హెల్ప్ చేస్తావా? నాన్న ఇంకో గిఫ్ట్ కూడా ఇచ్చారు అమ్మకి. ఏం చూద్దామా. సో ఈ బ్రేస్లెట్ ఒకటి చాలా డేస్ నుంచి అనుకున్నాను, ఫైనల్లీ ఇప్పుడు వేసుకున్నా. ఏంటమ్మా చూపించు. పిల్లలతో సెలబ్రేషన్స్ ఇలా ఉంటాయి. అండ్ ఇంకో గిఫ్ట్ వచ్చేసి ఇది వాచ్. ఎందుకు చూడు, ఇదిగో ఓపెన్. ఏముంది ఇందులో చెప్పాలి? ఏముంది? ఓపెన్ ఓపెన్. ఏంటది? సీకే వాచ్ అన్నమాట. చూడు అక్కడ చూడు, నువ్వు ఎలా ఏడుస్తున్నావు చూడు. బాగా అందరూ అడుగుతారు ఏంటి దక్షిత్ ఏంటన్నా వాచ్. నాకు ఏదన్నా అంటే బ్రాండెడ్ అని అలా ఎప్పుడు ఉండదు, బట్ ఏంటంటే ఏదో ఒక్కొక్కరికి ఒక్కో ఐటెం ఇంట్రెస్ట్ ఉంటుంది కదా. నాకు అలా వాచ్ సిస్టమ్ చిన్నప్పటి నుంచి ఆలోచించకుండా నాకు నచ్చితే పెట్టేది వాచెస్కి. ఆ ప్రైజ్ నాకు చాలా ఇష్టం అండ్ నాకు మంచి మంచి వాచెస్ కలెక్షనే ఉంది, ఇంకా గ్యాదర్ చేస్తున్నా. నీకుందమ్మా, నీకు కొన్నాను నాన్న. సో సీకేలో ఈ వాచ్ తీసుకున్నారనమాట. ఇలా బ్యాక్ సైడ్ ఈ మోడల్ నా దగ్గర అసలు లేదు. సో ఇదంతా స్టీల్ వచ్చి మంచిగా షైన్ అవుతుంది. ఈ బ్యాక్ సైడ్ చైన్ వచ్చింది అనమాట. తీనా ఓపెన్ చేయనా? పెడదామా? యా. ఇవి అమెజాన్ లో తీసుకున్నా. అది అడ్జస్ట్ చేయాలి ఒకవేళ లూజ్గానే ఉంటాయి. అండ్ దక్షిత్ని ఆ రోజు ఎర్లీగా పికప్ చేసుకున్నాం అనమాట. మేము అప్పుడే స్నానాలు చేసి రెడీ అయి ఉంటే వాడు కూడా మళ్ళీ స్నానం చేయించమని ఏడవడం స్టార్ట్ చేశాడు. పిల్లలతో వీడియో షూట్స్ ఇలాగే ఉంటాయి. మా హస్బెండ్ అంటారు నువ్వు పీస్ఫుల్గా షూట్ చేసుకోవచ్చు కదా అని. అండ్ ఇక్కడ ఒక పాయింట్ చెప్తానండి. ఖచ్చితంగా ఇలా స్పెషల్ అకేషన్స్ అప్పుడు కాస్ట్లీ గిఫ్ట్స్ ఇలా ఏమన్నా ఇచ్చుకోవాలంటే అది మ్యాండేటరీ కాదు. ఒక్కొక్కరు ఒక్కొక్కటి ఫాలో అవుతారు. కొంతమందికి గిఫ్ట్స్ ఇవ్వడం ఇష్టం, కొంతమందికి తీసుకోవడం ఇష్టం, కొంతమందికి అవి ఖర్చు పెట్టుకోవడం ఇష్టం ఉండదు. సో అలా రకరకాలుగా ఉంటారు. మా హస్బెండ్కి నాకేంటంటే ఎప్పుడు ఏదో ఒకటి అవసరమైనవి కొంటూ ఉంటాము. మ్యాండేటరీగా ఏదో ఒకటి ఉంటుంది. అవి మన స్పెషల్ డేస్లో మనకి వాళ్ళకి నచ్చినవి మనం ఇస్తే ఆ హ్యాపీనెస్ ఇంకా రెట్టింపు అండ్ చాలా బాగా గుర్తుంటుంది మనం ఇచ్చింది అన్నది తప్ప అది కొనాల్సింది ఎప్పుడైనా కొంటాము. సో అది స్పెషల్ డేస్ రోజునైతే ఇంకా కొంచెం మెమరబుల్గా వాళ్ళు ఇంకా హ్యాపీ ఫీల్ అవుతారు అన్నట్టు. నాకు వాచెస్ కలెక్షన్ అంటే చాలా ఇష్టము. చిన్నప్పటి నుంచి నా ఫస్ట్ టైటాన్ వాచ్ నా 6th standardలో మా అమ్మమ్మ కొనిచ్చారనమాట. సో అలా నాకు అప్పటి నుంచి వాచెస్ అంటే ఇష్టము. అండ్ ఇవి ఎప్పటి నుంచో నేను చూస్తున్నవే, బట్ నేను ప్రైస్ గురించి ఆలోచించి తీసుకోలేదు. బట్ నాకు తెలియకుండా తను తీసిచ్చారు. సో ఇలా ఇంకొంచెం హ్యాపీనెస్ అనమాట. ఇట్స్ నాట్ అబౌట్ బ్రాండ్ అండి. మనకి ఇష్టమైన థింగ్స్ అది బ్రాండా నాన్ బ్రాండా అన్నది కాదు.
అది మన థింకింగ్ బట్టి ఉంటుంది అంతే. మేము ఫస్ట్ నుంచి బ్రాండెడ్ వాడేవాళ్ళం, అలా ఏం కాదు. నచ్చితే అది ఏదైనా తీసుకుంటాము, మేము అఫోర్డ్ చేయగలము అని మాకు అనిపిస్తేనే, అంతకుమించి ఏం కాదు. ఇప్పుడు లూయి విటన్ బ్యాగ్ ఉంటుంది, 2-3 lakhs ఉంటుంది. అందరికీ ఏ ఆడపిల్లకైనా నచ్చుతుంది, బట్ అఫోర్డ్ చేసే వాళ్ళు కొనుక్కుంటారు, అఫోర్డ్ చేయలేని వాళ్ళు కొనుక్కోరు అంతే. అంతకుమించి ఇంకేం కాదనమాట. అండ్ ఈ టైప్ ఆఫ్ వాచ్ నా దగ్గర లేదు, బట్ ఐ ఫెల్ సో హ్యాపీ. హలో. సో చూసారు కదా, పిల్లలతో అలా ఉంటది, ఎంత కష్టం. ఇవి చూపిద్దామన్నా సరే వాడు ఇప్పుడే వచ్చాడు అనమాట కిండర్ గార్డెన్ నుంచి. పొద్దున్నంతా కొంచెం ఇంట్లో చిన్న చిన్న పనులు చేసుకున్నాం. లిటరల్లీ మా హస్బెండ్ నాకు తెలియదు కానీ పాపం తను చాలా ప్లాన్ చేశారు ఈ రోజు కోసం. నా మైండ్ అయితే ఇల్లు ఏదో పని తనకి, చాలా పనులు ఉన్నాయి. తనకి ఏంటంటే సాయంత్రం వచ్చాక ఎంత కుదిరితే అంత చేసుకుంటున్నాము. వీకెండ్ సాటర్డే సండే ఫుల్ టైం చేస్తున్నాము. ఇంకా ఎప్పుడైనా ఒక హాలిడే ఏమన్నా హోమ్ ఆఫీస్ అంటే ఈ రోజు ఈ పని అవుతుంది. మైండ్ లిటరల్లీ అలానే ఉందన్నమాట. ఇల్లు యానివర్సరీ కల్లా కంప్లీట్ చేసుకోవాలి అని అనుకున్నాం, అవ్వలేదు. అండ్ పుడ్స్ వర్క్ కూడా అయిపోతుంది అది ఇది అనుకున్నాం కానీ యాక్చువల్గా వెకేషన్కి వెళ్ళాలి. బట్ ఇయర్ ఇంకా వెకేషన్ వద్దని చెప్పాను, ఎందుకంటే మైండ్ పీస్ఫుల్గా లేదు. ఇల్లు ఇలా డర్టీగా ఉంటే అస్సలు పీస్ఫుల్గా ఉండదు. ఈ రూమ్ మేక్ ఓవర్ చేసాం, 2 rooms కంప్లీట్ చేసాం, కిడ్స్ ది మాది. పక్క రూమ్ కూడా చేస్తూ ఉన్నాము, ఆల్మోస్ట్ అయిపోయింది, బట్ స్టిల్ ఉందన్నమాట. అండ్ నిద్ర సరిపోక పిల్లలు ఇంటి పనులతో అసలు లిటరల్ నిద్ర ఉండట్లేదు. ఈరోజు ఎంత నీరసంగా ఉందంటే పొద్దున్న లేచి మంచం మీద అలా దక్షిత్ని పంపించడానికి ఈరోజు లేట్ అయింది. రాత్రి అంతా ఏడుపు, వ్యాక్సిన్ వేయించాం కదా, సో చెయ్యి నొప్పి అని ఒకటే ఏడుపు అనమాట. 2 days నుంచి ఏడుస్తూనే ఉన్నాడు, నిద్ర లేక. డే అంతా బాగానే ఆడుకుంటున్నాడు, నొప్పి తెలియక, బట్ నైట్ వచ్చేటప్పటికి ఫుల్ ఏడిపిస్తున్నాడు అనమాట. వాడు ఏడడం నాకు కొంచెం మెలకు వచ్చినా ఇంక నిద్ర పట్టదు. నా ప్రాబ్లం అది, అందుకే ఎప్పుడు నిద్ర సరిపోదు అంటాను. పిల్లలు ఎవరైనా ఏడ్చి లేస్తే నాకు మళ్ళీ నిద్ర పడడానికి చాలా టైం పడుతుంది అనమాట. సో అది నువ్వు అలా కాదులే. సో అది చాలా ప్లాన్ చేసుకున్నాం కానీ పొద్దు నుంచి కొంచెం చిన్న చిన్న పనులు ఉంటాయి చేసుకుంటూ ఉన్నాం, సౌండ్ వచ్చే పనులు డే టైంలో అవ్వట్లే అని. సో అవి చేసుకొని ముందు ఓపిక లేదనమాట, బయటికి వెళ్ళే ప్లాన్ కూడా చేసుకున్నాం కానీ అసలు ఓపిక లేక కొంచెం రిలాక్స్డ్గా కొంచెం పని చేసుకొని వంట చేసుకొని తినేసి వెళ్ళాము. దక్షిత్ని కూడా పిక్ చేసుకోనని, ఎందుకంటే అన్నీ కొంచెం దూరం అనమాట. వెళ్ళినా మళ్ళీ వాడిని పిక్ చేసుకోవడానికి హడావుడిగా రావాలి. ఎందుకు పంపించారని మీకు అనిపించవచ్చు, ఎందుకు పంపించామంటే ఇంట్లో కొంచెం ఇద్దరు లిటరల్లీ దారుణం కొట్టుకుంటున్నారు. అషీని చూపిస్తా, రీసెంట్గా వాళ్ళు కొట్లాటల్లో దానికి ఇక్కడ బయట కూడా అయిందనమాట, చాలా పెద్దగానే అయింది. ఈ 2-3 days నుంచి అదొక నీరసం దాన్ని చూసి. సో మల్టిపుల్ థింగ్స్ రన్ అవుతున్నాయి మైండ్లో. అండ్ ఇదే టైంలో మా 10th anniversary, బట్ స్టిల్ వీఆర్ హ్యాపీ. అండ్ అని చెప్పాలనుకుంటున్నావా? సో మాకు 10 years అయింది, కానీ తిని నాకు మోర్ దాన్ 10 years నుంచి తెలుసు, 14 years నుంచి తెలుసు. సో అంటే ఇప్పుడు చెప్తే ఏదో కామెడీగా చెప్పినట్టు ఉంటుంది, కాకపోతే టైం వచ్చింది కాబట్టి చెప్తున్నా. నిజంగా నేను చాలా లక్కీ తన నా లైఫ్లో ఉండడం. ఐ మీన్ అంటే నిజంగా నేను ఇంత హ్యాపీగా ఉన్నాను, ఇంత సక్సెస్ఫుల్గా ఉన్నానంటే రీజన్ తనే. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఒక కపుల్ ఒక ఫ్యామిలీ హ్యాపీగా ఉందంటే అందులో అందరు పెట్టే ఎఫర్ట్స్ ఈక్వల్గా ఉంటేనే అది హ్యాపీగా నడుస్తుంది. సో మా ఇద్దరిలో మా ఎఫర్ట్స్ ఇద్దరు ఈక్వల్గానే ఉంటాయి. ఎవరైనా తక్కువైనా ఇంకొకరు కవర్ చేసేస్తాం. సో అలా ఉంటుంది అనమాట బ్యాలెన్స్డ్గా. అందుకే హ్యాపీగా మీ ముందు ఇలా కనిపిస్తున్నాము. అండ్ చాలా మంది అడుగుతూ ఉంటారు, అండ్ తిట్టుకోవద్దండి, లవ్ స్టోరీ అయితే చాలా పెద్ద స్టోరీ. అంటే పీస్ఫుల్గా కూర్చొని చేయాలి. పిల్లలు వచ్చినప్పటి నుంచి ఒక టైం అంటూ దొరకట్లేదు. ఏమంటారు, కూర్చొని అన్ని గుర్తెచ్చుకొని మాట్లాడుకోవాలన్నమాట. ఇప్పుడున్న సిచ్యువేషన్కి అసలు అంత గుర్తెచ్చుకొని మాట్లాడేలాగా లేము. సో వెరీ సూన్ చేస్తాం తప్పకుండా ఇదే ఇంట్లో. అండ్ 10 yearsకి ఫైనల్లీ మా డ్రీమ్ న్యూ హోమ్, మాకంటూ ఒక ఇల్లు ఏర్పరచుకున్నాం. 2 పిల్లలు ఉన్నారు, ఒక అబ్బాయి ఒక అమ్మాయి. సో ఆల్మోస్ట్ లైఫ్ ఫుల్ఫిల్ అయినా కాదు, ఇంకా ఈ లైఫ్కి ఇంకా చాలు. నిజంగా అలానే ఉంది, నాకైతే అలానే ఉంది విజ్జి. 10th anniversaryకి మేము ఇంట్లో ఉండి ఇలా సెలబ్రేట్ చేసుకోవడం, ఇట్ ఫీల్స్ రియల్లీ డిఫరెంట్. నిజంగానే ఈ ఇయర్ అంత స్పెషల్ అయింది ఈ హౌస్ వల్ల, లేకపోతే ఎవ్రీ అదర్ ఇయర్ లాగే ఉండేదేమో తెలీదు. బట్ సెలబ్రేషన్స్ కన్నా ఇది చాలా బాగా అనిపిస్తుంది. అంటే పొద్దునుంచి అదే ఫీలింగ్.
ఈ 10th యానివర్సరీ మన సొంత ఇంట్లో, ఇంకా ఎవరికైనా ఏం డ్రీమ్స్ ఉంటాయండి, ఇల్లు పిల్లలు అంతే కదా. సో మాకైతే అంతే. చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ ఇంకొక విషయం కూడా మాట్లాడాలి, యాక్చువల్గా ఇది టైం కాదు బట్ స్టిల్ రెనోవేషన్ వీడియోస్లో చాలా మంది నీ కోసం నువ్వు చేసే హార్డ్ వర్క్ ఇది చాలా మంది చాలా ప్రేమగా ప్రతి వీడియోకి కమెంట్ చేసిన వాళ్ళు ఉన్నారు. నేను చూసాను మెసేజెస్, చాలా థ్యాంక్స్. కమెంట్స్ ఖచ్చితంగా తనైతే చదువుతారు, బట్ ఎప్పుడు మీతో మాట్లాడే అవకాశం రాలా. వీడియోలో వాయిస్ ఓవర్ ఇచ్చేది నేను, ఎడిట్ చేసేది అంతా నేను చేస్తాను కాబట్టి అవకాశం రాలేదు. కాబట్టి ఐ హోప్ సో అందరికి చాలా థ్యాంక్స్. కాకపోతే నువ్వు చాలా వీడియోస్ లో నన్నే చూపించావు, కాకపోతే నువ్వు వర్క్ చేసేటప్పుడు నేను చూపించలేదు. ఈ హౌస్ రెనోవేషన్ కి నేను ఎంత హార్డ్ వర్క్ చేశానో ఈక్వల్ గా ఎగ్జాక్ట్లీ మోర్ దెన్ ఈక్వల్ అని చెప్పొచ్చు. తను కూడా చాలా హార్డ్ వర్క్ చేసింది. ఆ వీడియోస్ నేను క్యాప్చర్ చేయలేకపోయాను. బేసిక్ గా అప్పుడు వర్క్ చేసుకుంటే నాకేంటంటే అది నా ప్రొఫెషన్ కాబట్టి మధ్య మధ్యలో గుర్తొచ్చినప్పుడల్లా ఒక మెమరీస్ గా ఉండాలని. సో అన్ని మేము ప్లాన్ చేసుకొని ఇద్దరు డిస్కస్ చేసుకొని ఇది ఇలా చేయాలి అలా చేయాలి అంటే నాకు తెలిసినవి నేను చెప్పేవాడిని, తనకు తెలిసినవి తన టాపిక్ తన రెస్పాన్సిబిలిటీ తీసుకుని ఓనర్షిప్ తీసుకొని చేసేది. సో అలా మేము ఇద్దరం కలిసి చేసుకున్నాం. ఇది నా ఒక్కరిది కాదు, ఇద్దరిది ఇది. సో బట్ మీ మెసేజెస్ కి నాకు చాలా మంచి రెస్పాన్స్ కి చాలా థ్యాంక్స్. అందరికి థ్యాంక్స్ అన్న మాట నిజంగానే చాలా చిన్నది, ఎందుకంటే చాలా మోటివేషన్ ఇచ్చింది మాకు. ఎవ్రీడే లేవంగానే ఫస్ట్ నేను షెడ్యూల్ చేసి పెట్టేదాన్ని అనమాట, పొద్దున్నే వీడియో లైవ్ అయ్యేలాగా. లేవంగానే ఫస్ట్ తనకి ఎప్పుడు కుదిరితే అప్పుడు కమెంట్స్ అన్ని చదివి ఇలా పెట్టారు, చాలా బాగా పెట్టారు. సో అది ఒక మోటివేషన్ అనమాట. అండ్ మేము అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు మీ నుంచి ఇంత లవ్. నిజంగానే అంటే రెనోవేషన్ సిరీస్ అంటే వాళ్ళకి ఏమి ఇంట్రెస్ట్ ఉంటుంది అన్నట్టు అనుకున్నాం మేము. ఇక్కడ ఉండే వాళ్ళకి ఎవరికైనా హెల్ప్ అవ్వచ్చు కదా అన్నట్టు చేసాం, కానీ మీరు చూసిన యాంగిల్ వేరని మాకు ఆ వీడియోస్ అన్ని పోస్ట్ చేసాక అర్థమైంది. సో మా ఎఫర్ట్స్, మా ప్రేమ ఇలాంటివన్నీ ఎతికి చూసి సో నిజంగానే అండి చాలా బ్లెస్డ్గా అనిపించింది. టు బీ ఫ్రాంక్, నిజంగానే మా తెలిసిన సర్కిల్లో ఓన్ ఫ్యామిలీలో కూడా ఎవ్వరు మాకు ఫోన్లు చేసి మెసేజ్లు చేసి ఇంత ప్రేమ చూపించిన వాళ్ళు ఎవ్వరు లేరు నిజంగానే. అది నేను అంటే ఈవెన్ ఒకళ్ళు కూడా ఫోన్ చేసి అయ్యి ఎంత కష్టపడుతున్నారా ఓన్ ఫ్యామిలీ కూడా ఎవ్వరు చెప్పలేదు. అంటే చెప్పాలి అని నేను అనట్లేదు, బట్ మేము ఎవరో తెలియకపోయినా మా వీడియోస్ ద్వారా మమ్మల్ని లవ్ చేసి, అసలు మీరు నమ్మరండి, కొంతమంది నా నెంబర్ ఉండిపోయిన వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో కానీ కాల్స్ కానీ వాట్సాప్లో కానీ ఎప్పుడో మమ్మీ మిల్లెట్స్ జాబ్ కోసం నా నెంబర్ తీసుకుని వాళ్ళది కానీ వాళ్ళందరూ కూడా ఫోన్లు చేసి నేను సర్ప్రైజ్ అయిపోయింది తెలుసా, ఇంతలా ఎలా వర్క్ చేసుకుంటున్నారండి అది ఇది. ఇన్స్టాగ్రామ్లో ఇక్కడ దగ్గరలో మాకు దగ్గరలో ఉన్న యూనివర్సిటీలో మన తెలుగు వాళ్ళు మన ఇండియా నుంచి మాకు దగ్గర తాడేపల్లిగూడెం చుట్టుపక్కల నుంచి వచ్చిన వాళ్ళు, మా సొంతూరు పాలకొల్లు ఇటు నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ యూనివర్సిటీలో చదువుతూ ఉంటారు. వాళ్ళు మెసేజ్ చేసి అక్క మా ఫ్రెండ్స్ అందరిని వేసుకొని వస్తాం, మీకు ఏ హెల్ప్ కావాలన్నా చెప్పండి, మీరు అంత కష్టపడుతుంది చూడలేకపోయాం, మన వాళ్ళు మీరు మీ వీడియోస్ అంటే మాకు ఇష్టం, మా ఫ్రెండ్స్కి కూడా చూపిస్తాం. ఆ మాటలు నిజంగా అండి చాలా చాలా హ్యాపీగా అనిపించింది. చాలా ఎనర్జీని ఇచ్చాయి బేసిక్ గా చెప్పాలంటే. నేను ప్రతి కమెంట్ ని ప్రతి మెసేజ్ ని మీకు చూపించలేకపోవచ్చు, నేను అంత ఓపెన్ గా అన్ని షేర్ చేయను ప్లాట్ఫామ్స్ లో, బట్ ఆ మెసేజెస్ కమెంట్స్ మా మమ్మీకి కూడా స్క్రీన్ షాట్లు తీసి పంపించదని, చూడు వాళ్ళు ఎంత ప్రేమ చూపిస్తున్నారు, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట మీ నుంచి అయితే. సో ఇయర్ చాలా చాలా బ్లెస్డ్గా అనిపించింది. ఎన్ని ఒడిదుడుకులు ఉన్నా సరే మీ కమెంట్సే మమ్మల్ని హెల్ప్ చేసే త్రూ అవుట్. నిజంగానే జనవరి చాలా చాలా టఫ్గా ఉంది మాకు నిజంగానే, లిటరల్లీ ఏడ్చిన రోజులు కూడా ఉన్నాయి. బట్ అలాంటి టైంలో వీడియోస్ పోస్ట్ చేయడం, మీరు దానికి ఇచ్చే కమెంట్స్ చూస్తూ మా బాధను కొంచెం మర్చిపోయాం అనమాట నిజంగానే. అంటే అంత కూర్చొని కుమిలిపోయేలాగా ఉండదు, కానీ త్రూ అవుట్ గో ఆన్ అవుతాను, బట్ స్టిల్ మీ మెసేజెస్ అనేవి చాలా ఎనర్జీని ఇచ్చాయి అనమాట మాకు నిజంగానే. ఏదో ఒక స్క్రీన్లో మాట్లాడుతూ ఉంటాం కానీ ఇంత ఎఫెక్షన్ ఇంత ప్రేమ ఎక్స్పెక్ట్ చేయలే. సో చాలా బ్లెస్డ్గా అనిపించింది. అండ్ మమ్మల్ని ఇద్దరిని కూడా బ్లెస్ చేయండి. ఎవ్రీ ఇయర్ ఇలాగే మంచిగా మా లైఫ్ని హ్యాపీగా పీస్ఫుల్గా రన్ చేయాలని కోరుకుంటున్నాను. అండ్ ఎన్ని జన్మలకైనా నువ్వే నా హస్బెండ్ గా రావాలని కోరుకుంటున్నాను. కానీ మా హస్బెండ్ ఎప్పుడో ఒకటి అంటారు, నెక్స్ట్ జన్మలో నేను వైఫ్గా వస్తాను, నువ్వు హస్బెండ్ గా రావచ్చు.
ఎందుకంటే తనకుండే సహనానికి అదంతా మేము అదే అనుకున్నాం. రోల్ రివర్స్ అయితే చాలా బాగుంది. నేను ఎన్నిసార్లు అంటాను. సో తను కూడా అంటారు వచ్చే జన్మలో మాత్రం అలా వద్దు, నువ్వు హస్బెండ్ గా పుట్టిన పుట్టిందని, ఎలా పుట్టినా సరే నీతోనే. పొద్దున్నే మా డాడీకి కూడా కాల్ చేశారనమాట, విషెస్ చెప్పడానికి కాల్ చేసినప్పుడు అదే చెప్తున్నారు. చాలా థ్యాంక్స్ మావయ్య నా కోసం అనుకున్నందుకు అది అని. సో చాలా హ్యాపీగా అనిపించింది. ఈ ఇయర్ సింపుల్ సెలబ్రేషన్స్ అయినా సొంత ఇంట్లో చేసుకుంటున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ఇంకొక విషయం అయితే షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో మేము ఈ సొంత ఇంట్లో ఉన్నందుకు మేము ఎంత హ్యాపీ ఉన్నామో మా పేరెంట్స్ కూడా అంత హ్యాపీగా ఉన్నారు. బట్ ఈ ఇయర్ నాకు రీసెంట్గా ఒక 2-3 డేస్ నుంచి అండ్ 2-3 టైమ్స్ నుంచి బాగా గుర్తొస్తుంది ఏంటంటే, మా మావయ్య గారికి ఎవ్రీ ఇయర్ సంక్రాంతి అప్పుడు పెద్దలకి పెట్టుకుంటాం మేము, కనుమకు కదా, సంక్రాంతి రోజునే పెట్టుకుంటాము. ఆ రోజు దండం పెట్టుకొని ఇంట్లో వండింది ఏదో ఒకటి ఆయనకి పెట్టడం అలవాటు మాకు. ఈ ఇయర్ మా పరిస్థితి ఎలా ఉంది చూసారు కదా, అప్పుడే ఇంట్లోకి దిగడం అసలు ఏం సెట్ అవ్వలేదు అనమాట. చాలా డేస్ నుంచి కల్లోకి వస్తూ కనిపిస్తూ ఉన్నారు. సో ఇల్లంతా తొందరగా సెట్ చేసుకొని దేవుడి దగ్గర అంతా సెట్ చేసుకొని ఉగాదికి పెట్టుకోవాలని అనుకున్నాం. సో గుర్తొస్తూ ఉన్నారనమాట. అండ్ ఇప్పుడు ఎందుకు ఆ పాయింట్ చెప్తున్నానంటే, ఈ ఇల్లు కట్టుకుంటున్నందుకు మేము ఎంత హ్యాపీగా ఉన్నామో, మేము నిజంగా ఈ రోజు ఇలా ఉన్నామని చూసుంటే మా మావయ్య నిజంగానే చాలా, ఎప్పుడు మా మావయ్య ఏంటంటే మంచిగా సెటిల్ అవ్వాలి, అది మనకి ప్రౌడ్నెస్ ఇస్తుంది జనాల్లో. అండ్ మా మావయ్య చాలా చాలా లో నుంచి వస్తూ ఉన్నారనమాట. సో అన్ని చూసారు. నేను ఈ స్టేజ్ లో వస్తారని ఎక్స్పెక్ట్ చేసి ఉండరు మావయ్య కూడా. ఉండరు. కాకపోతే ఈ స్టేజ్ లో ఉండడానికి మెయిన్ రీజన్ మా నాన్నగారే. ఆయన చాలా సాక్రిఫైస్ చేసి, చాలా కష్టపడి, నిజంగా చాలా కష్టపడి. అండ్ తినని కూడా నువ్వు ఎప్పుడు డిగ్రీ వైపు వెళ్ళినప్పుడు అంటే నేను డిఫరెంట్ డైరెక్షన్స్ లో వెళ్తుంటే నన్ను గైడ్ చేసి వేరే ప్రాపర్ గా, అంటే నేను నిజంగా చెప్పాలంటే నేను మాస్టర్స్ కి వెళ్దాం అన్నా, ఇంజనీరింగ్ చేయాలన్నా, అది ఆ క్రూషియల్ డెసిషన్ మా నాన్నగారు తీసుకున్నారు. అంటే యాక్చువల్లీ నేను డిగ్రీలో జాయిన్ అయ్యాను. అక్కడి నుంచి మళ్ళీ తీసుకొచ్చి తెలుగు మీడియం, అటు నుంచి మళ్ళీ ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ గా జాయిన్ అయ్యో, ఫస్ట్ ఇయర్ కే. సో చాలా టఫ్ ఇంజనీరింగ్ లో, ఇంగ్లీష్ మీడియం లో అంతా ఇంగ్లీష్ లో అదంతా. బట్ ఆయన సపోర్ట్ గా నుంచొని, సో ఈ రోజు ఇక్కడ ఉన్నారంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే అబ్రాడ్ వెళ్ళినప్పుడే హీ యూస్ టు బి వెరీ ప్రౌడ్ అనమాట. అండ్ నేను స్టడీస్కి వచ్చినప్పుడు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. మా కాళ్ళు అక్కడ ఉంది, మా అబ్బాయి జర్నీలో వచ్చాడు. సో ఏ పేరెంట్స్ కన్నా అండి, చిన్న లెవెల్ నుంచి వచ్చిన వాళ్ళకి ఆ ప్రౌడ్నెస్ తెలుస్తుంది. అండ్ ఇక్కడ మేము ఒక 2 పిల్లలు, ఆయన అనుకున్నట్టు మగ పిల్లడు పుట్టాడు. ఎప్పుడు అనేవారు నన్ను అబ్బాయి పుట్టాడని. ఫస్ట్ అబ్బాయి పుట్టాడు నాకు. అండ్ ఇలా సొంత ఇల్లు, ఇంత పెద్ద ఇల్లు కొనుక్కున్నా అన్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో 2-3 డేస్ నుంచి కల్లోకి వస్తూ ఉన్నారనమాట. సో ఆ విషయం చెప్దాం అనుకున్నా. ఉగాదికి ఖచ్చితంగా చేసుకోవాలి. సో ఆయన్నే మిస్ అవుతూ ఉంటాం అనమాట. మేము ఇల్లు గృహప్రవేశం చేసుకున్నప్పుడు కూడా అనుకున్నాము, ఆయన చూసుంటే ఖచ్చితంగా జర్మనీలో మాతో ఉండుండేవాళ్ళు. అదైతే 100% షూర్ కదా బుజ్జి. ఆయనకి చాలా ఇంట్రెస్ట్. ఉంటారు, చూస్తూ ఉంటారు మమ్మల్ని, తప్పకుండా బ్లెస్ చేస్తూ ఉంటారు. సో ఎందుకో ఈ రోజున చెప్పాలని అనిపించింది. తప్పకుండా ఆయన అయితే చాలా బ్లెస్సింగ్స్ ఇచ్చి మాతో ఇక్కడ ఉండుండేవాళ్ళు, డెఫినెట్గా ఉండుండేవాళ్ళు. పిల్లల కోసం అన్నా మా కోసం అన్నా ఇక్కడ మాకు హెల్ప్ చేయడానికి ఖచ్చితంగా వచ్చి ఉండేవాళ్ళు. మా ఇప్పుడు ఉంటారు నీతో. ఇట్స్ ఓకే దా. సో అది. అండ్ ఇప్పుడు బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను చూడండి. మేము ఒక చిన్న ప్లేస్కి వెళ్తున్నాము అండ్ సాయంత్రం టెంపుల్కి కూడా వెళ్దాం అనుకున్నాము. నాన్న ఇట్స్ ఓకే రా, ఏం మాట్లాడట్లేదా, రావాలిదా బుజ్జి, దామ్మా మాట్లాడద్దులే, లేదా దా మాట్లాడద్దులేరా, రా బుజ్జి. అండ్ ఎస్, వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను చూడండి. అండ్ తనైతే కొంచెం ఎమోషనల్ అయిపోయారు. సో ఇక్కడైతే కేక్ని సింపుల్గా నా దగ్గర ఉన్న కుకీస్ అండ్ స్ట్రాబెర్రీస్తో డెకరేట్ చేశాను అనమాట. పిస్తా చాక్లెట్ కేక్ చాలా చాలా బాగుంది. మా పక్కింటి టినెన్స్కి ఇస్తే వాళ్ళు కూడా చాలా బాగుందని చెప్పారు. సో దీన్ని ఇంకా కేక్ కట్ చేసాం అనమాట లంచ్ అయిపోయాక. ఆగాలి, ఇక్కడికి రావాలి. ఇప్పుడు అమ్మ దగ్గరికి నువ్వు నాన్న దగ్గరికి రా. ఇటు నుంచో నాన్న, ఇలా రా. ఇటు తిరుగు. ఓకే,
ఇలా పెట్టి ఏం చెప్పు హ్యాపీ యానివర్సరీ ఎవరికి? అమ్మకి నాన్నకి. థ్యాంక్ యూ దక్షిత్. ఇప్పుడు అక్షి చెప్తుంది, చెప్పు. నాన్నకి అమ్మకి ఆమెకి. హ్యాపీ యానివర్సరీ అనాలి. ఉమ్మ పెట్టు మరి. అసలు ఉమ్మ అమ్మకుమ్మ ఇటువైపు రా. ఉమ్మ పెట్టరా, నాన్నలా బిగిసిపోతున్నావు వీడియో. ఉమ్మ పెట్టరా. ఎప్పుడు కట్ చేద్దామా? నేను కట్ మీరే మీరే ఇటురా, ఇటువైపు రా. హ్యాపీ యానివర్సరీ. థ్యాంక్ యూ నాన్న. నాకు నీకు కూడా. నేను కూడా కట్ చేస్తాను. సరే మీ ఇద్దరు ఇక్కడ నుంచో అమ్మ నాన్న ముందు. ఇక్కడ నుంచో. సరే అందరూ పట్టుకోండి, ఓకే? ఫస్ట్ నాన్న, తర్వాత అమ్మ, తర్వాత అషి. దాని పట్టుకో ఇక్కడ, ఓకే? పట్టుకున్నా. మేమైతే మంచిగా పిల్లలతో భోజనం చేసేసి నలుగురం కేక్ కట్ చేసుకొని ఇంకా బయటకైతే స్టార్ట్ అయ్యాము. మా హస్బెండే మార్నింగ్ నుంచి వెళ్దాం అన్నారు, కానీ కొంచెం నీరసంగా ఉండి ఆరామ్సే వెళ్దాం అన్నట్టు అనుకున్నాం. సో ఇక్కడ అషి దక్షిత్ ఫైట్ అనమాట. సో ఫ్రంట్ సీట్లో నేను కూర్చుంటా అని ఒక 2-3 టైమ్స్ దక్షిత్ మా హస్బెండ్ కలిపి బయటికి వెళ్ళినప్పుడు వాడు కార్ సీట్ ఫ్రంట్ పెట్టారనమాట. అదే మేము చేసిన మిస్టేక్. అప్పటి నుంచి ఇద్దరు కొట్టుకుంటున్నారు, నేనని చెప్పి. సో అది ఒక చిన్న ఇష్యూ అక్కడ. ఇద్దరు కొంచెం పావుగంట ఒక పేజీ పెట్టారనమాట. ఇంకా ఆ తర్వాత స్టార్ట్ అయ్యాము. అండ్ మేము ఎక్కడికి వచ్చామో చెప్తాను. సో ప్రతి ఒక్క మనిషికి ఒక్కొక్క ప్లేస్ ఉంటుంది. కొంతమందికి మౌంటైన్స్, కొంతమందికి బీచెస్, ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్లేస్ అంటే ఇష్టం కదా. నాకు నేచర్, ప్లాంట్స్ ఇలాంటివి తీసుకెళ్తే తెలియని ఆహ్లాదం వచ్చేస్తుంది. బాగుంది అది, కానీ ఇప్పుడు కాదు కదా క్రిస్మస్. తెచ్చుకుందాం, అప్పుడు తెచ్చుకుందాం క్రిస్మస్ అప్పుడు, ఓకేనా? ముట్టుకొని లాక్కూడదు ఏది, ఓకేనా? ఇవన్నీ ప్లాంటర్స్ బుజ్జి, మరి ఇటు వెళ్ళొచ్చో లేదు తెలియదు, కానీ చాలా పెద్దగా ఉంది. థ్యాంక్స్ డాడీ. మెల్కావు అనమాట. నా మైండ్ మూడ్ అన్నీ సెట్ అయిపోతాయి. అలాంటి ప్లేస్కే తీసుకెళ్దామని అనుకున్నారు. వెకేషన్ అనుకున్నాం, ఒక ప్లేస్ అన్నీ ప్లాన్ చేసుకున్నాం, కానీ ఇంకా పుడ్స్ వాళ్ళు వస్తారు. సో ఇలా డిఫరెంట్గా ఇంకా స్టాప్ అయ్యామన్నమాట. అండ్ ఆ మనీని కొంచెం నేను ప్లాన్స్కి ఇన్వెస్ట్ చేద్దామని చెప్పాను మా హస్బెండ్కి. సో తప్పనిసరిగా అన్నారు. ఆ మనీకి ఈ మనీకి కంపారిజన్ ఏంటని మీరు అనుకోవచ్చు. సో ఇక్కడ ప్లాన్స్ అన్నా, గార్డెనింగ్ పని అన్నా చాలా ఎక్స్పెన్సివ్ అండి. ప్లాన్స్ అయితే చాలా ఖర్చు అవుతాయి. ఇండోర్ ప్లాంట్స్ కూడా అంతే ఎక్స్పెన్సివ్ ఉంటాయి, మీకు అంతకుముందు కూడా చెప్పాను. ఇంకా మేము అవుట్డోర్ గార్డెన్ అది అంతా సెట్ చేసుకోవాలి. సో నాకు ప్లాన్స్ అంటే ఇష్టం. ఇంకా ఇల్లంతా సెట్ చేసుకున్నా కొన్ని ఇంకా ప్లాన్స్ తీసుకోవాల్సినవి ఉంటాయి కదా. సో ఆల్ టుగెదర్ ఆ మనీ ఇక్కడ పెడదాం అన్నట్టు తను ఇక్కడికి తీసుకొచ్చారనమాట. ముందు వెళ్ళి ఆ ప్లేస్ చూసి వచ్చారంట. సో నాకైతే బాగా నచ్చుతుందని నన్ను ఈ ప్లేస్కి తీసుకొచ్చారు. ఇదే ఫస్ట్ టైం రావడం కూడా. మీరు నమ్మరండి, అసలు లోపలికి ఎంటర్ అవుతుంటే అసలు వచ్చే స్మెల్ ఉంది. డిఫరెంట్ స్మెల్స్ అనమాట, ఫ్రమ్ ప్లాంట్స్, ఫ్లవర్స్ నుంచి. ఇప్పుడిప్పుడే బ్లూమ్స్ అవి స్టార్ట్ అవుతున్నాయి కదా, అసలు మైండ్ బ్లోయింగ్ నిజంగానే. ఏ పర్ఫ్యూమ్ స్టార్ట్ రాదనమాట, అంత బాగుంది. అండ్ ఇదంతా ఇండోర్ ప్లాంట్స్కి, సీడ్స్కి, చిన్న మట్టికి వాటి కోసం బయట చాలా పెద్ద ప్లేస్లో ఉన్నాయన్నమాట మొక్కలన్నీ. చాలా బాగా అనిపించింది. ఫస్ట్ అయితే చిన్నగా వీడియో బిట్ షూట్ చేసి తర్వాత ఆల్మోస్ట్ ఒక ½ అన్ అవర్ లోపలే తిరిగాను. ప్రతి ప్లాంట్ని ముట్టుకొని చూసి కొన్ని ఫ్లవర్స్ నుంచి వచ్చే స్మెల్స్ అయితే చాలా బాగున్నాయి. ఇదైతే మా ఇంటికి కొంచెం దగ్గరలోనే ఉందండి. హార్డ్లీ ఒక 10 minutes కూడా లేదు ట్రావెల్. ఇంత దగ్గరలో ఇలాంటి ఒక మంచి ప్లేస్ ఉంటుందని తెలీదు. అండ్ మా హస్బెండ్ నాకు ఇచ్చారని చెప్పాను కదా వ్యాలంటైన్స్ డేకి, అది రెడ్ కలర్ తెచ్చుకున్నాను. ఇది పింక్ అండ్ వైట్ మిక్స్ వచ్చిందనమాట, చాలా బాగుంది. అండ్ ఇవైతే నేను లాస్ట్ టైం చెప్పాను కదండి, నెదర్లాండ్స్ వెళ్ళినప్పుడు మేము ఒక స్టే ప్లేస్లో ఒక మొక్క ఉందన్నమాట. అక్కడ ఫొటోస్ దిగాం మంచిగా, చాలా బాగుంది. రోజెస్ లాగా ఫుల్ పెద్ద బ్లూమ్స్ వచ్చి ఎంత బాగుందో. అవుట్డోర్లోనే వేశారు. వింటర్లో నార్మల్గా సర్వైవ్ అయ్యి సమ్మర్లో ఫ్లవరింగ్ వచ్చేలాగా అనమాట. అసలు ఎంత బాగుందో. అప్పుడు అన్నాను మా హస్బెండ్ని, ఇలాంటి మొక్క కొనుక్కోవాలి ఖచ్చితంగా అని. సో అది ఫైనల్లీ ఇయర్ మా కొత్త ఇంట్లోకి వచ్చిందనమాట. సో చాలా హ్యాపీ అనిపించింది. అండ్ ఇలాంటి ఒక ప్లాంట్ కూడా రీసెంట్గా తీసుకున్నాను అనమాట, పర్పుల్ కలర్లో. సో ఇప్పుడు సమ్మర్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు, వింటర్ ఇప్పుడిప్పుడే అవుతుంది కాబట్టి ఇంకా మొక్కలన్నీ ఇలా కనిపిస్తాయి. ఇదే సమ్మర్లో వస్తే
చాలా సూపర్గా ఉంటుంది, ఏ చెట్టుని వదలదనమాట. సో ప్రతిదీ ఏమి ఉన్నాయి, ఏం వెరైటీస్ ఉన్నాయి, ఏంటి ఫ్లవర్స్, ప్లాంట్స్, చాలా వెరైటీస్ ఉన్నాయి. సో అన్నీ చూసినా అనమాట. అండ్ ప్రైసెస్ కూడా చూసినా అండి, చెట్టు ఎంత పెద్దదైతే అంత ప్రైస్ ఉంటుంది. నార్మల్గా ఇక్కడ మీకు కొన్ని ప్రైసెస్ కూడా చూపిస్తాను. ఈ చెర్రీ ప్లాంట్స్ అవి 4500, 5000 అలా అనమాట. కొన్ని అయితే 10,000, 12,000 కూడా ఉన్నాయి. బేసిక్గానే ఇక్కడ కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటాయి ప్లాంట్స్. అలాంటిది ఇంకొంచెం సైజు, బ్రీడ్, చాలా వెరైటీస్ ఉంటాయి అనమాట. అసలు చెర్రీస్లోనే 100 రకాలు ఉంటాయి, యాపిల్స్లో 100 రకాలు ఉంటాయి. సో డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి. నేను చెర్రీ ప్లక్కింగ్కి వెళ్ళినప్పుడు కూడా మీకు డిఫరెంట్ కలర్స్లో అండ్ సో అలా చాలా వెరైటీస్ ఉంటాయి అనమాట. కొంచెం ఎక్స్ప్లోర్ చేయాలే కానీ పిహెచ్డి చేయొచ్చు మొక్కల్లో, అన్ని వెరైటీస్ ఉంటాయి. అండ్ అక్కడి నుంచి ఇక్కడ రోజెస్కి వచ్చాను అనమాట. రోజెస్కి ఒక సపరేట్ సెక్షన్లా ఉంది. నాకు మా హస్బెండ్కి ఏంటంటే క్లైంబింగ్ రోజ్ ఒకటి చూడాలని ప్లాన్. సో అది చూస్తూ ఉన్నాము. బాగుంది కదా, చాలా బాగుంది. ఎలా అనిపించింది? బాగుంది. నాకైతే ఇండియాలో మన నర్సరీకి వెళ్ళిన ఫీలింగ్ వచ్చింది, చాలా బాగా అనిపిస్తుంది. బోల్ ప్లాన్స్ ఉన్నాయి, తీరిగ్గా ఎక్స్ప్లోర్ చేయాలి. కానీ సమ్మర్ వస్తే ఇంకా బాగుంటుంది ఏమో బుజ్జి, గ్రీనరీగా. ఇప్పుడు స్టార్ట్ అవుతుంది అండి. బాగున్నాయి. క్లైంబింగ్ రోజ్ చూశాను, ఒకటి తీసుకుందామని. ఎక్కడాన్ని సెట్ చేసుకొని చూసుకోవాలి. 25 euros అలా ఉందన్నమాట. బుజ్జి ఇదే మొక్క అనుకుంటా నువ్వు తీసుకొచ్చింది, కొంచెం పర్పుల్ కలర్, మనది లావెండర్ షేడ్ వస్తుంది అనుకుంటా. ఇదే చెట్టు మనమే వేస్తే బజ్జి విరుస్తాయి. ఎక్కడికి పాతలు చాలా బాగుంది. ఇటంతా కాసేపు తిరిగేసాను, ఒక 1/2 hour. అండ్ ఇంకా లోపలికి వచ్చాను అనమాట ఎక్స్ప్లోర్ చేద్దామని. అండ్ ఇక్కడ మంచి స్మెల్స్ వస్తున్నాయని కాసేపు ఉన్నాను. అండ్ ఈ చిన్నది చూసారా, కోకోనట్ షెల్లో ఒక ప్లాంట్ పెట్టారు. ఈ ఒక్క ప్లాంటే దగ్గర 1800 రూపీస్ అనమాట. సో అలా ఉంటాయి ఇక్కడ. అండ్ ఇండోర్ ప్లాంట్స్ కూడా చూసి ఆలోచించి కొంచెం గట్టిగా సర్వే అయ్యే లాంటివే నేను కొనుక్కుంటాను. ఎందుకంటే అంత ప్రైస్ ఇన్వెస్ట్ చేసి గమ్మున పోతే మనకి బాధే. అండ్ ఈ బాస్కెట్ చూడండి, చాలా ఓల్డ్గా పాతగా పోయినట్టుంది కదా, కానీ అది 1200 ప్రైస్ దానికి. సో ఇవన్నీ కొంచెం వింటేజ్ స్టైల్లో ఉన్నాయి, కానీ ప్రైసెస్ మాత్రం చాలా హెవీగా ఉన్నాయి. బట్ చాలా లైట్ వెయిట్ ఉంది పట్టుకుంటే, జస్ట్ ఏదైనా షోకేస్కి అలా పెట్టుకోవడానికి అనమాట. అండ్ ఇవి కొన్ని లీఫీ వెజిటేబుల్స్ లాగా కొన్ని గ్రో చేశారు. అండ్ ఇక్కడ లెమన్స్ చెట్లు ఉంటాయి కదా, దాని నుంచి ఫ్లవరింగ్ వస్తుంది కదా, ఆ ఫ్లవరింగ్ స్మెల్స్ ఉన్నాయండి. అసలు నాకైతే అక్కడే కూర్చోవాలనిపించింది అనమాట, అంత బాగా అనిపించింది. అండ్ ఇది కొంచెం మన బనానా లీఫ్ స్టైల్ లాగా ఉంది, అది కూడా అంతే, దగ్గర 7,000-8,000 ఉంది ప్లాంట్ వచ్చేసి. అండ్ ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి, ఈ లెమన్స్ చూసారా, ఇదేంటో చాలా వెరైటీగా ఉంది. అది ఫ్రూటో లేకపోతే ఏమో కూడా అర్థం కాలేదు. ముట్టుకొని ఇంకా దూరంగా వచ్చేసాను, గమ్ముని ఏమన్నా ఎవరైనా చూస్తే ప్రాబ్లం అవుతుందేమో అన్నట్టు. బట్ చూడడానికి మాత్రం చాలా డిఫరెంట్గా అనిపించింది అనమాట. చాలా కాసేపు ఆస్వాదించాను. నేనైతే ప్లాంట్స్ ఏం తీసుకోలేదు, కానీ ఒక చిక్కుళ్ళు అండ్ స్పినాచ్ ఇవన్నీ తీసుకున్నా తక్కువే. ఇవి 2 తీసుకున్నా, ఆల్రెడీ కొన్ని తీసుకున్నాను, బట్ ఎక్కువ కన్ఫ్యూజ్ అయ్యి ఇవి తీసుకున్నా. ప్లాంట్స్ అయితే భలే ఉన్నాయి అసలు, ఇంకా సెట్ చేసుకున్నా కొద్దాంలే అన్నట్టు ఇంకా తీసుకోలేదు. క్లైంబింగ్ రోజ్ తీసుకున్నాను ప్లాన్, కాకపోతే ప్లేస్ నేను ఆల్రెడీ రోజ్ ప్లాంట్స్ మా హస్బెండ్ ఆల్రెడీ తీసుకొచ్చారు, ఒక 5 or 6. ఇంకా అవి నాటలేదు. అండ్ ఇంకా నా పాతవి కూడా ఉన్నాయన్నమాట, ఇంకా అన్నీ చూసి తీసుకుందాం అన్నట్టు ఆగాం. క్లైంబింగ్ రోజ్ అయితే పక్కా తీసుకుంటా. అన్నీ ఒకటే ప్రైస్ ఉన్నాయి, 25 euros అలా ఉన్నాయి, బట్ చాలా బాగున్నాయి అనమాట. అండ్ నేనైతే చాలా హ్యాపీ. థ్యాంక్స్ డాడీ, ఈ ప్లేస్ ఎతికి మరి తీసుకొస్తా అని చెప్పి తీసుకొచ్చాడు అనమాట. సో ఇప్పుడున్న స్టేట్ ఆఫ్ మైండ్కి ఇది చాలా ప్లెజెంట్ ఫీలింగ్ వచ్చింది. బట్ ఇంకా కొన్ని మంత్స్, ఒక 1 month 1.5 months ఆగి వస్తే ఫుల్ గ్రీనరీ, చాలా బాగుంది. ప్లాంట్స్ అన్ని ఇప్పుడే వింటర్ కదా, వింటర్లో బాగానే సస్టైన్ అయ్యే అంతవరకు. బట్ ఓకే, ఐఎమ్ హ్యాపీ. ఇక్కడ నుంచి టెంపుల్కి వెళ్దామని ప్లాన్. అషి పడుకుని పోయింది పాపం, భుజం మీద వేసుకొని తిప్పుతానే ఉన్నారు. ఎంత దూరం ఉంది? 1/2 hour? కొంచెం 1/2 hour, కాకపోతే 5:30కి ఓపెన్ అవుద్ది, మనం 5:15కి వెళ్ళిపోతాం అక్కడికి. 5:30కి ఓపెనా? అదైతే చాలా దూరం, హెల్బ్రోన్ ఇంకా దూరం కదా. సరే, మా ప్లాన్ డిసైడ్ అయ్యాక మళ్ళీ మాట్లాడతాం. టెంపుల్కి వచ్చేసాం, మంచి నిద్ర వేశారు దక్షిత్, అషి. దక్షిత్ జడ అల్లుకున్నాను, ఇంకా అనుకోకుండా ఇటు నుంచి టెంపుల్కి వచ్చేసాము, జడ అల్లేసుకున్నా.
ఎవరో వచ్చి ఉంటారు నాకు తెలిసి, పంతులు వచ్చి ఉంటారు. 5:30కి ఓపెన్ అని ఉంది. మేము 5:20కి ఇక్కడికి రీచ్ అయ్యాము. 10 minutes కార్లో కూర్చొని ఇప్పుడు వచ్చాం. అండ్ మాకైతే ఏదైనా స్పెషల్ అకేషన్ అంటే పూజ, గుడి ఇవన్నీ చాలా మ్యాండేటరీ అనిపిస్తుంది. నాకు ఫస్ట్ నుంచి అది అలవాటు. ఇంట్లో ఇంకా కింద హాల్లో అదంతా సెట్ అవ్వలేదన్నమాట. ఇంకా వర్క్స్ అవి జరుగుతున్నాయి. అందుకే ఇంకా దేవుడిదేం సెటప్ చేయలేదు. అండ్ దేవుడి దానికి కొంచెం ప్రాసెస్ ఉందన్నమాట, అదంతా చెయ్యాలి. అందుకని ఇంకా సెట్ చేయలేదు. సో రోజు దేవుడిని మనసులో తలుచుకుంటూ ఉన్నాము. అండ్ ఈ రోజు అయితే ఎలా అయినా టెంపుల్కి వెళ్ళాలని అనుకున్నాము. సో ఇక్కడ ఇద్దరు నిద్ర లేచారు. అండ్ ఇంకా పూజ అవేమీ చేయట్లే అనమాట. జస్ట్ పంతులు గారు వచ్చి తెరలేసి ఉంచితే కొంచెం పక్కకి తీయమని చెప్పి దండం పెట్టుకొని జస్ట్ ఒక 5 minutes అలా కూర్చొని స్టార్ట్ అయిపోయాము. ఇంకా ఆ రోజు ఏం లేవో ఏమో నాకు తెలియదు, కానీ పూజారి అయితే ఉన్నారు కానీ ఏమి ఓపెన్ చేయలేదన్నమాట. మా అలాగే వచ్చిన వాళ్ళు దండం పెట్టుకొని కూర్చొని వెళ్ళిపోతున్నారు. ఇంక మేము కూడా అంతే చేసి కాసేపు దేవుని తలుచుకొని మా ఇద్దరిని ఒక్కటి చేసినందుకు థ్యాంక్ యూ చెప్పుకొని మనస్ఫూర్తిగా సో గుడికి అయితే వెళ్ళొచ్చామన్నమాట. అండ్ అక్కడి నుంచి ఇంకో ప్లేస్‌కి కూడా వెళ్ళాము. అక్కడ ప్లాంట్స్ కొన్ని గార్డెనింగ్ కావాల్సినవి కూడా చూసుకున్నాం అనమాట. ఎందుకంటే రెస్టారెంట్‌కి టూ ఎర్లీ అనిపించింది. ఇంకా డైరెక్ట్‌గా రెస్టారెంట్‌కి వెళ్ళి వెళ్దామని అనుకున్నాము. స్టుట్‌గార్ట్ ఫుల్ బిజీ ఉంటది ఎప్పుడొచ్చినా సరే. అండ్ ఆ రోజు క్లైమేట్ కూడా ఫుల్లు వర్షము, అసలు ఎంత చల్లగా ఉందో. ఇన్ని డేస్ కొంచెం సమ్మర్ ఫీల్ వచ్చింది. ఆల్ ఆఫ్ సడన్ వర్షాలు స్టార్ట్ అయ్యాయన్నమాట. ఆ రోజు డే మొత్తం నైట్ వరకు బయటే స్పెండ్ చేసాము. చాలా బాగా అనిపించింది. అండ్ మా 10th యానివర్సరీ మేము అనుకున్నట్టు కాకపోయినా చాలా పీస్ఫుల్గా మేము ప్రెసెంట్ ఉన్న డేస్లో చాలా బాగా అయిందనిపించింది. అండ్ సమ్మర్ వచ్చిందంటే ఇదిగోండి రోడ్ పక్కన ఇలా కలర్ఫుల్గా ఫుల్ ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతుంది అనమాట. చాలా హాయిగా అనిపిస్తుంది చూస్తూ ఉంటే. అసలు ఇక్కడున్న వాళ్ళకి అర్థమవుతుందండి, వింటర్ నుంచి ఆ ట్రాన్సిషన్ ఉంటుంది చూసారా సమ్మర్కి, అది మనలో తెలియని ఉత్సాహం తీసుకొస్తుంది అనమాట. ఆ కొంచెం సన్ వచ్చినా కొంచెం వేడిగా అనిపించినా ఆ ఫీలింగ్ నిజంగానే డిఫరెంట్ ఉంటుంది. ఆ వైబ్స్ అన్నీ డిఫరెంట్ ఉంటాయి అనమాట. మంచి జోష్ వచ్చేస్తుంది తెలియకుండా. అండ్ మా డే అయితే చాలా బాగా స్పెండ్ అయింది. పొద్దున్న చాలా నీరసంతో స్టార్ట్ అయింది, కానీ ఒంట్లో ఓపిక లేదు. మా ఫేసులు చూస్తే మీకు అర్థమవుతుంది. బట్ లేటర్ ఆన్ ఒకసారి రెడీ అయ్యి బయటికి రాగానే ఇంకా మొత్తం మర్చిపోయింది. నా మొక్కలు చూసాక మా టెంపుల్కి వెళ్ళి ఇంకా అటు ఇటు తిరుగుతూ ఇంకా మొత్తం మా పెళ్ళి దగ్గర నుంచి ఎవ్రీ ఇయర్ కొన్ని విషయాలు మాట్లాడుకుంటూనే ఉంటాం నాన్ స్టాప్. బేసిక్గానే మేము ఇద్దరం ఎక్కువ మాట్లాడుకుంటూ ఉంటాం. అలాంటిది ఇంకా మా పెళ్ళివి అన్నీ గుడ్ మెమరీస్ అన్నీ గుర్తెచ్చుకొని సో చాలా బాగా ముచ్చట్లు పెట్టుకున్నాం అనమాట ఆ రోజు. అవన్నీ తలుచుకుంటూ ఉంటే తెలియని హ్యాపీనెస్ వస్తుందండి నిజంగానే. ఆ డిస్కషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనుకుంటాను వైఫ్ అండ్ హస్బెండ్కి. మనం ఎక్కువ మాట్లాడుకునే కొద్దీ మన రిలేషన్లో ఇంకా అన్నీ చాలా తెలుస్తాయని నాకు అనిపిస్తుంది పర్సనల్గా. అలా మాట్లాడుకుంటూ బయట ఇంకో పని చూసుకొని రెస్టారెంట్కి వచ్చేసాం. మా ఇంటికి దగ్గరలోనే కార్లో అయితే నాట్ ఈవెన్ 5 minutes అవేలో ఒక చైనీస్ రెస్టారెంట్ ఉంటుంది. మేము ఇక్కడ మూవ్ అయిన కాంచి మా హస్బెండ్ అడిగేవాళ్ళు, బట్ నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదు ఇక్కడ బయట ఫుడ్. నేను అంత ఫుడీ కాదు అండ్ బయట ఫుడ్ ట్రై చేయడం కూడా భయమే. ఈరోజు ఎలా అయినా అక్కడికి వెళ్దాము, టేస్ట్ చేయి, నూడిల్స్ ట్రై చేయి బాగుంటుంది అక్కడ అని అంటే తీసుకొచ్చారనమాట. సో మీరు నమ్ముతారా, అషి పుట్టాక 1.5 month అప్పుడేమో ఇండియా వెళ్ళే ముందు రెస్టారెంట్కి వెళ్ళాము జర్మనీలో. మళ్ళీ ఇదే మేము రావడం అనమాట. ఆల్మోస్ట్ 3 years అవుతుంది. చాలా బాగా అనిపించింది. అంటే నాకు బయట ఫుడ్ అన్న భయం. ఇక్కడ డిఫరెంట్ ఉంటాయి కానీ అంత తొందరగా నేను ట్రై చేయను. ఇంట్లో ఫుడ్డే నాకు కొంచెం ఇష్టం అనమాట. అండ్ ఇక్కడ పిల్లలు కూడా మంచిగా తిన్నారు. నిజంగానే ఫుడ్ చాలా బాగుందండి. మా హస్బెండ్ చాలా మంచిగా చెప్పి తీసుకొచ్చారు. నిజంగానే అలాగే ఉంది. ఆ చికెన్ కానీ లేదంటే ఆ నూడిల్స్ టేస్ట్ కానీ కొంచెం సిమిలర్ టు ఇండియా లాగా ఉంది. అట్ ద సేమ్ టైం ఆ సూప్ అయితే సేమ్ ఇండియాలో తాగిన సూప్లా ఉందనమాట. చాలా బాగుంది. అండ్ పిల్లలిద్దరు కూడా మంచిగా ఫుడ్ ఎంజాయ్ చేశారు. టైం స్పెండ్ చేసాము కాజీగా. చాలా బాగా అనిపించింది అనమాట. ఒక ప్రాపర్ ఫ్యామిలీ డిన్నర్ లాగా అనిపించింది. అండ్ మా డేకి అది పర్ఫెక్ట్ అనిపించింది అనమాట. సో ఇలా సింపుల్గా మా 10th యానివర్సరీ సెలబ్రేషన్స్ అయితే జరిగాయి. అండ్ మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు మా మీద ఉండాలని కోరుకుంటున్నాము. అండ్ ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నాను. మీకు ఎలా అనిపించిందో కమెంట్స్లో తప్పకుండా చెప్పండి. ఇంకా మంచి వీడియోస్తో మీ అందరి ముందుకి వస్తాను. స్టే ట్యూన్ అండ్ సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ టేక్ కేర్.